గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్ వీడియో. ఈ వీడియో ఏంటంటే ఓన్లీ ఫర్ ఎవరైతే డ్రైవర్స్ ఉంటారో కొత్తగా కారు కొనాలి అని చెప్పి అనుకుంటారు కదా, వాళ్ళ కోసం చేస్తున్న వీడియో ఇదైతే. ఈ వీడియోలో కంటెంట్ ఏంటంటే ఓన్లీ ఊబర్. ఈరోజు మార్నింగ్ ఇప్పుడు 5:30 అయితే అవుతుంది. మార్నింగ్ 5:30 నుంచి ఈరోజు నైట్ 8 or 9 వరకు ఓన్లీ ఊబర్ అనేది ఆన్ చేసి ఉంచుతాను. ఈ ఊబర్లోని ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే మీకు తెలుస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. మనకైతే ఇప్పుడు ఫస్ట్ బుకింగ్ ఎక్కడికంటే మన పిఎంపాలెం నుంచి ఎయిర్పోర్ట్ ఫస్ట్ బుకింగ్ ఒకటి అయితే మనకి ఉంది, పర్సనల్ బుకింగ్. సో ఈ బుకింగ్కి మనకు అయ్యే టైము ఒక 1 hour అయితే పడుతుంది. ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసాను. ఇక్కడ ఊబర్ అయితే ఆన్ చేసుకోవచ్చు. ఊబర్ ఆన్ చేద్దాం. మన పర్సనల్ బుకింగ్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఊబర్ ఆన్ చేస్తే ఏ టైంకి రైడ్ వచ్చిందో తెలీదు. ఇప్పుడైతే టైము 6:20 అవుతుంది. చూద్దాం ఏమవుతుందో. ఎయిర్పోర్ట్లోని 2 పార్కింగ్స్ ఉంటాయి. ఒకటి ఓలాకి, ఇంకోటి ఊబర్కి. ఇటుపక్క వచ్చేసి ప్రీపెయిడ్ వాళ్ళకి అనమాట ఇదంతా. ఇక్కడ ఓలా ఊబర్ వెహికల్స్ అయితే పార్కింగ్ చేయకూడదు. ఇక్కడ ఓలా ఊబర్ మాత్రమే, అది కూడా 5 కార్స్ మాత్రమే పెట్టడానికి. రిమైనింగ్ కార్స్ అంతా మనకి ఆ ముందున వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట స్ట్రైట్గా. ఒకళ్ళు పికప్ చేసుకోవాలన్నా సరే కస్టమర్కి వీలైనంత వరకు ఇక్కడికే వచ్చేయమని చెప్పాలి. నేనే బేగా వచ్చా అనుకుంటే ఇక్కడ నాకన్నా చాలామంది ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ ఓలా ఊబర్ కార్స్ అయితే ఆల్రెడీ చాలా ఉన్నాయి. సో మన కార్ అయితే ఇక్కడ పార్క్ చేసేసాం. పార్క్ చేసేసి ఇంకా కొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళు చూపిస్తాను చూడండి. వీళ్ళందరూ కూడా ఓలా ఊబర్స్ ఆన్ చేసుకొని రెడీగా ఉన్న వాళ్ళ రైడ్ల కోసం. టైం అయితే మార్నింగ్ 6:30 అయ్యింది. ఇక్కడ ఆల్రెడీ కొన్ని కార్లు అయితే వెయిటింగ్లోనే ఉన్నాయి. వీళ్ళందరూ కూడా అక్కడ కనిపిస్తున్న గ్రూప్ అంతా నైట్ అయితే వచ్చేసి వెయిట్ చేస్తున్న వాళ్ళు అనమాట. నైట్ రైడ్లే లేకపోతే ఇంటికి వెళ్ళడానికి ఇష్టం లేకపోతే కార్లోనే పడుకుపోయి ఇప్పుడు డ్యూటీలో ఆన్ చేసుకొని ఉన్నారు. అలా ఉంటుంది. ఈ పార్కింగ్ మొత్తం ఓలా ఊబర్లో వెయిట్ చేస్తున్న కార్లు ఇవన్నీ. వీళ్ళందరూ రైడ్లు వచ్చినందుకు వెయిట్ చేయాల్సిందే. ఇదంతా ఒక సీరియల్ ప్రకారం ఉంటుంది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కానీ కార్ బుక్ చేస్తే ఓలా కానీ ఊబర్ కానీ అక్కడ డ్రాప్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేయాల్సిందే. కస్టమర్ ఒకళ్ళు వస్తున్నారు కదా, సేమ్ అలానే ఇక్కడికి వచ్చేయాల్సిందే. ఎక్కడైతే కార్లు ఆపేస్తారో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి మీ రైడ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? అలాగే అక్కడ చూడండి, అక్కడ కొంతమంది గుంపుగా కనిపిస్తున్నారు కదా, ఆ గుంపు అంతా మరి ఇంకెవరో కాదండి, డ్రైవర్లే. వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు అన్నమాట రైడ్ కోసం. వాళ్ళ కష్ట సుఖాలన్నీ అక్కడే చెప్పుకొని అక్కడే వెయిట్ చేస్తారు. ఒక రైడ్ కోసం ఆల్మోస్ట్ 1 hour నుంచి 3 hours కూడా పట్టేస్తుంది. ఒక్కోసారి అయితే హాఫ్ డే కూడా పట్టేస్తుంది. 51 to 55 ఉంది సీరియల్. టైం చూస్తే ఆల్మోస్ట్ ఒక 8 అయిపోతుంది. ఇంకా బుకింగ్ అయితే రాలేదు, ఇంకా వెయిటింగ్లోనే ఉన్నాను. అంటే నేను ఎయిర్పోర్ట్ వచ్చి దాదాపు ఒక 2 గంటలు అవుతుంది. 6:30 నుంచి ఇప్పుడు టైం అయితే 9 అయిపోయింది. ఇప్పటికీ ఇంకా ఊబర్ బుకింగ్ అయితే రాలేదు. 0 trips అనమాట. నేను మార్నింగ్ మన పిఎంపాలెం నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చిన పర్సనల్ బుకింగ్ ఒకటే. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెయిటింగ్లోనే ఉన్నాను. ఇంకా అలాగే ఇప్పటికే ఉన్నాను. ఇంకా సీరియల్ చూస్తే 30 ఉంది. ఏ టైం అవుతుందో కూడా తెలీదు. అంటే నేను ఎయిర్పోర్ట్లో నుంచి బయటికి ఏదైనా బుకింగ్ రావాలంటే 10:30 అయిపోవచ్చు నా సీరియల్ రావాలంటే. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. ఇదే ఓలా ఊబర్ బిజినెస్ మన 2016, 17, 18 ఆ టైంలోనైతే చాలా బాగుండేది. అప్పుడు పర్ డేకి 2000 నుంచి 3000 వచ్చేది. ఇప్పుడు 2024కి వచ్చినప్పటికి బిజినెస్ అనేది ఫుల్ డల్ అయిపోయింది. ఎందుకంటే ఆఫ్టర్ లాక్డౌన్ అందరూ కార్లు కొనుక్కున్నారు, వెహికల్స్ కొనుక్కున్నారు, బైక్స్ ఉన్నాయి. అందరూ ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది. ఇంకా క్యాబ్స్ ప్రిఫర్ చేయడం అనేది చాలా వరకు తగ్గించారు. ఓన్లీ లాంగ్స్ వెళ్ళాలి అంటేనే క్యాబ్స్ ప్రిఫర్ చేస్తున్నారు, లేదా టూరిజం లేదా బయట ఊరు నుంచి వచ్చిన వాళ్ళు బుక్ చేస్తున్నారు తప్ప విశాఖ లోకల్లోనైతే ఎటువంటి బిజినెస్ అయితే పెద్దగా ఏం లేదు. ఓలా ఊబర్ నమ్ముకొని కారు కొనేస్తాను, ఏదో చేసేస్తాను, నెలకు ఒక 30,000 40,000 సంపాదించేస్తానంటే అదొక భ్రమది. అదంతా ఒక ఎలా ఉంటుందంటే ఇంకా నరకం చూడాల్సి వస్తుంది. కొత్తగా ఉండేవాళ్ళు
కార్ కొంటానన్న ఆలోచన అయితే పెద్దగా పెట్టుకోవద్దు. దీనికన్నా ఇంకేదన్నా మీ దగ్గర ఒక 5 లక్షలు ఉన్నాయనుకో, ఏదైనా ఒక సైట్ మీద పెట్టి ఇన్వెస్ట్ చేసి వదిలేయండి. అది ఒక 2, 3 ఇయర్స్ తర్వాత అది పెరిగితే తప్ప తరగదు. అదే కారులో పెట్టారనుకో, 8 లక్షలు పెట్టి కొన్న కార్ అయినా సరే 4 సంవత్సరాల తర్వాత అది 3 లక్షలకి, 4 లక్షలకి వెళ్తుంది. ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని బిజినెస్‌లోకి దిగితే బెటర్. ఇప్పుడు సీరియల్ అయితే 11 నుంచి 15కి అయితే వచ్చింది. అంటే ఇంకొక 10 నుంచి 15 మంది లోపు మనకు బుకింగ్ వస్తది. ఆ బుకింగ్ ఎక్కడికి వస్తదో తెలీదు. మనం ఓకే అనుకుంటే ఓకే చేసుకొని వెళ్ళిపోవచ్చు. తర్వాత ఏంటంటే మనకి ఈ బుకింగ్ రావడానికి కూడా 1 అవర్ నుంచి వచ్చింది లక్కీగా. బీచ్ రోడ్ 275 రూపీస్. గో రెంటల్స్ అంట. ఈ రెంటల్స్ 1 అవర్ అంటారు. ఓకే, ప్రాబ్లం లేదు. ఓకే చేసి వెళ్ళిపోదాం. 1 అవర్ రిజర్వేషన్ 10:15. ఓకే, పల్లవి అంట నేమ్ వచ్చింది. సో వెయిట్ చేద్దాం. ఎయిర్పోర్ట్ నుంచి నోవటల్ డ్రాపింగ్ అయితే అయిపోయింది. నాకు దానికి వచ్చిన ఫేర్ అమౌంట్ అయితే 300 రూపీస్ నాకు వచ్చింది అనమాట. మొత్తం వాడైతే అమౌంట్ ఛార్జ్ చేసింది 400 రూపీస్ ఛార్జ్ చేశాడు. 400లో 100 రూపీస్ వాడు తీసుకొని నాకు ఇచ్చింది 300 ఇచ్చాడు ఈ రైడ్కి. ఇది సెకండ్ రైడ్. ఫస్ట్ రైడ్ ఎయిర్పోర్ట్ అయిపోయిన తర్వాత ఇది సెకండ్ రైడ్. ఇప్పుడైతే డ్యూటీ ఆన్లోనే ఉంది. నెక్స్ట్ ఎక్కడికి వస్తుందో చూడాలి. నోవటల్ దగ్గర నుంచి ఇప్పుడైతే మన జీవీఎంసీ దగ్గరికి వచ్చాను. కాంప్లెక్స్ దగ్గర జీవీఎంసీ. మార్నింగ్ 11కి ఆ టైంకి అయితే మన నోవటల్ దగ్గరికి వచ్చాను కదా, అక్కడ నుంచి అలా బుకింగ్ వస్తుందా రాదా అని చెప్పి అలా వెయిట్ చేస్తూ ఇక్కడ దాకా వచ్చాను. ఇక్కడికి వచ్చి ఇప్పుడు టైం అయితే 2 అయ్యింది. ఫుడ్ కూడా చేస్తాను, లంచ్ కూడా అయిపోయింది, కానీ ఇంకా బుకింగ్ అయితే రాలేదు. మేబీ నేను ఎక్కువగా వాలా ఊబర్ ఎక్కువ ఆన్ చేయను, సో అందువల్ల కూడా రావడం లేదు అని చెప్పి అనుకుంటున్నాను నేనైతే. ఈ వాలా ఊబర్ ఏంటంటే కంటిన్యూగా మనం బుకింగ్స్ ఏవైతే ఉంటాయో అవి రెగ్యులర్గా డ్యూటీ ఆన్ చేసి ప్రతి బుకింగ్ కూడా యాక్సెప్ట్ చేసి వెళ్తేనే ఆ బుకింగ్స్ అనేవి వస్తాయి అన్నమాట. అలా కాకుండా ఒక వారం రోజుల్లో ఒక 2 రోజులు వేసి మిగతా 4 రోజులు మనం బయట ట్రిప్స్కి వెళ్తాం కదా, వాళ్ళకి ఎక్కువగా రావు. మేబీ నాకు కూడా అలాగే అయ్యి ఉండొచ్చు ఇంతకుముందు. అంటే ఈ మంత్లోనైతే నేను పెద్దగా డ్యూటీ ఎప్పుడు ఆన్ చేయలేదు వాలా ఊబర్ అనేది. నేను చాలా తక్కువగా ఆన్ చేస్తాను. ఇప్పుడు ఈ వ్లాగ్ వీడియో చేద్దామని చెప్పి ఈరోజు అయితే ఆన్ చేశాను. మార్నింగ్ నుంచి ఒకటే బుకింగ్ అయింది. ఆ బుకింగ్ అమౌంట్ 400 రూపీస్. నాకైన ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ టోల్ గేట్తో కలిపి 150 రూపీస్ పోయింది. నెక్స్ట్ ఊబర్ కమిషన్ కింద అదొక 50 రూపీస్ పోయింది. అంటే 200 పోతే వచ్చింది 200. అందుకని చెప్పేసి ఓలా ఊబర్లో మనకి ఏమైనా బుకింగ్స్ చూపించిన అమౌంట్ మీరు డైరెక్ట్గా డ్రైవర్కి అడిగితే కొంతమంది రావడానికి ఇష్టపెట్టుకోరు. మళ్ళీ మీరు ఏదైనా కార్ బుక్ చేసినప్పుడు కూడా మీరు ఒక ఏరియా దగ్గర నుంచి ఇంకో ఏరియాకి వెళ్ళినప్పుడు అమౌంట్ అడిగినా కూడా వాళ్ళందుకీ ఇవ్వరు. అంతే రీజన్, ఇంకేం లేదు. ఈ 200కి 300కి వేసేదానికన్నా నాకు అడిగితే ఇంటికాడే ఉండిపోయి వారం రోజులకి ఒకసారి వచ్చి మనకి ప్రైవేట్ బుకింగ్స్ అనేవి ఉంటాయి కదా, అవి 100 టైమ్స్ బెటర్ అనమాట. అది మరి అందుకే వీలైనంత వరకు ఓలా ఊబర్ వద్దనే నేను అని చెప్తూ ఉంటాను. వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే చూసిన తర్వాత ఖచ్చితంగా షేర్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు కొత్తగా కార్ కొనాలి అనుకుంటారు కదా, వాళ్ళకైతే షేర్ చేసి వాళ్ళకి నా ఎక్స్పీరియన్స్ అనేది తెలిసేలా చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీ సపోర్ట్ ఉంటే ఇంకొంచెం బెటర్గా వీడియోస్ చేయాలనుకుంటున్నాను. ఇది ఇనిషియల్ స్టేజ్, ఇంకా బాగుండాలి.